ఫామ్ హౌస్కు కేసీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్కు బాధ్యతలు. ఇక కృష్ణా జిల్లాలపై చర్చ భారమంతా ఆయనపైనే. ఒక్కరోజు సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్. కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమైన సర్కార్. మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదని చెప్పిండ్రు, మళ్ళా వార్త పేపర్లనేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్తాను. భయపడతాను వీళ్ళు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే భయపడతాను, ఎందుకంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసేటోళ్ళు లేరు. కేసీఆర్ ఒకసారి దగ్గర 5-6 గంటల పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. అట్లా అనర్గళంగా ఇప్పుడు ఈ నదుల మీద, నది జలాల మీద, ఈ నది జలాల ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు పంటలు పండుతున్నాయో వాటిని లెక్కలతో సహా చెప్పే నాయకుడు ఈ కాంగ్రెస్లో లేడు. సరే ఎవరైనా చెప్పుదామా అనుకున్నా అంత వినసొంపుగా చెప్పేటోడు లేడు. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండదు అని మొన్న ఒక డిక్లరేషన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు తీరా చూస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నది అంటారు. అది ఉంటుందా ఉండదా చూద్దాం. ఇప్పుడు ఇంట్లో బీఆర్ఎస్లో అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ కేసీఆర్ అమోఘంగా ఇస్తాడు, హరీష్ రావు అద్భుతంగా ఇస్తాడు, కేటీఆర్ని ఏమన్నా కేటీఆర్ అద్భుతంగా ఇస్తాడు, ఆఖరికి అక్కడ బల్కసుమని ఏమన్నా ఇస్తాడు, ఇటు చూస్తే గాదర్ కిషోర్ ఏమన్నా ఇస్తాడు, అటు చూస్తే రసమయ్య ఏమన్నా ఇస్తాడు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నిండా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తోటి ఉన్న నేతలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. ఎందుకంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరు కదా వీళ్ళు. ఆ ఉద్యమ కాలం నుండి ఈ తెలంగాణలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ తిరిగిన వాళ్ళు, ఆ ప్రాంతాలను చూసిన వాళ్ళు, ఆ వాటర్ ఎటు నుంచి ఎటు పారుతుంది, ఎటు నుంచి ఎటు వస్తుంది మొత్తం చూసిన వాళ్ళే. కాబట్టి కళ్ళకు గట్టినట్టు చెప్తారు. ఇంకా జగదీశ్వర్ రెడ్డి గారు ఉండే ఆయన మైక్ అందుకున్నదంటే వీళ్ళకి సలజెమటలు పుడతాయి. ఇంకేమంటారు, జంప్ ఆట, కేసీఆర్ జంప్ అయినట. ఇంకా కేసీఆర్ ఎందుకే? కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేయాలో చేసిండు, మీరు మీ చేత ఏం చేయించాలో కూడా ఆర్డర్ వేసిపోయిండు. ఇంకా మళ్ళీ ఆయన రావాలని ఎందుకు కోరుకుంటాను? తెలంగాణ సమస్యలు ఎట్లున్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి, గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పిపోయిండు. ఇంకా అసెంబ్లీకి వచ్చి ఆయన కొత్తగా చెప్పేదే ఉన్నది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం ఎండగట్టి మళ్ళీ పోయిండు. అదేందో మీరు పరిష్కరించారు అదుర్రి ప్రభుత్వంలో ఉన్నారు. అది చేయకుండా కేసీఆర్ తోలు తీస్తానని కీలక సమయంలో జంపు అని ఏదో ఇప్పుడు ఆయన ఏదో చెడు చేసినట్టు ఆయన అసెంబ్లీకి వస్తే రేపు పొద్దుటి వరకే మొత్తం ఈ 2000 భృతి మహిళలకు ఇస్తారేమో అన్నట్టు, 4000 పింఛన్లు ఏమో పెంచుతారన్నట్టు, 7500 రూపాయలు ఏదో రైతు భరోసా వేస్తారన్నట్టు చెప్తానన్నట్టు. ఆయన బయటకు వచ్చి ప్రజలకు చేయవలసిన పనులేందో చెప్పిపోయింది. అది మీరు చేయరు.